అపురూపమైనదమ్మా ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. భర్తే తల్లిదండ్రులు దైవం అని అనుకొని పుట్టింటిని వదిలిపెట్టి మెట్టింటిలో అడుగు పెడితే ఆ భర్త నరరూప రాక్షసుడైతే నిత్యం వేధిస్తా అంటే వేధించుడే కాదు, సంపుతా అంటే సంపుడే కాదు, అతి క్రూరంగా నరుకుతా అంటే ఈ ముచ్చట చెప్తా అంటే నాకే కళ్ళల్లో నీళ్ళు ఆగుతలేవు. ఈ ముచ్చట చూడుర్రో పారి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నేను వెంకట మాధవి, రీసెంట్గా చనిపోయిన వెంకట మాధవి అనే అమ్మాయి యొక్క పిన్నిని. మాకు అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇది జేపీ చెరువు మొత్తము కలిసి వేసిన సంఘటన. మా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అప్పు చేసి గ్రాండ్గా ఆర్మీ సంబంధం అని అప్పు చేసి పెళ్లి చేశారు. కానీ బాగా చూసుకుంటారు అనుకున్నాము. కానీ ఎప్పుడు అమ్మాయిని ఎప్పుడే కానీ పండుగలకు కానీ ఏదన్నా కార్యాలకు కానీ పంపించేటోడు కాదు. అంత టార్చర్ పెడుతున్నాడు. అమ్మాయి చెప్పుకోలేకపోయింది. కానీ ఈ రోజు ఈ రకంగా చంపి పైశాచికంగా చంపి అమ్మాయిని ఈ రకంగా ఇలా కుక్కర్లో ఉడకబెట్టి ఎండబెట్టి పారేసి ఇది చెప్పుకోవడానికే చాలా అసలు మనిషైన వాడు అనే రకంగా తయారైండు. ఈ రోజున మాకు చాలా మా కుటుంబం మొత్తానికి చాలా కలిసి వేసిన సంఘటన ఇది. మా కుటుంబంలో ఆడపిల్లలు ఎవరే కానీ బయటకు వచ్చిన వాళ్ళు కాదు. ఇంత కిరాతకంగా చంపిన వాడికి కఠిన శిక్ష విధించాలని మా గ్రామస్తులు కూడా అదే కోరుకుంటుండ్రు. ఈ పాట జనాలకు వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా మానవత్వం ఉన్న మనుషులను ఈ భూమి మీద ఎత్తుక్కోవాల్సి వస్తుంది. నరరూప రాక్షసుల లెక్కనే ప్రవర్తిస్తారు కొంతమంది కిరాతకులు. ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చటిన్నాక నరరూప రాక్షసుడు కంటే ఇంకేదన్నా పెద్ద పదం ఉంచే గా పేరు గీనికి పెట్టాలంటారు మీరు కూడా. జీవితాంతం కష్టంలో సుఖంలో అన్నిట్లా తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన పెనిమిటే తోడేలాయి పీక తిన్నాడు భార్యను. యోగిడ ఓ పోటువల ఓ మూతపారి గానత్తాడు కదా, గాని గురించే ఇప్పుడు నేను మాట్లాడేది. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని. ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తున్నాము. ఆలు మొగల నడమ ఏం లొల్లిలు నడతానో ఏమో గాని ఇలా భార్య మాధవికి సుక్కలు చూపెడతాడట వీడు 5-6 ఏళ్ల సంధి. అంతటితో ఆగకుండా ఒంటరిగున్న చూసి వాళ్ళు కిరాయికుండే బంగులలో ఎవ్వరు లేనప్పుడు అలా భార్యను పానం తీసి పీసులు చేసి పొయ్యి మీద కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి అటెనక ఆకిట్ల ఎండబెట్టి జిల్లెలో కూడా చెర్ల ఎగజల్లిండట.
మరి ఏ గడియలో పుట్టినవురా గింత దారుణంగా చంపినావు బాడుకావు పొల్లగన్లన్న యాదికి రాలే ఎదురా బట్టెబాజిగా ఈ సంఘటన యాదికత్తే భవిష్యత్ తరాలు పెళ్లి అంటేనే గదగద వనకతట్టు చేస్తేవి కదరా చెత్త నా కొడుక ఓ పోలీసు సార్లు జర గిన్ని బందోబస్తుగానే అరుచుకోని జరా